ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం దుద్దేపూడి గ్రామ రెవెన్యూ పరిధిలోని 70వ సర్వే నెంబర్ చెరుకుపల్లి పద్మావతి రైతు పొలంలో రాంబాబు అనే వ్యక్తి అక్రమంగా మట్టి తోలకాలు చేశారని బాధితురాలు కుటుంబ సభ్యులు పంట చేను వద్ద నిరసన చేపట్టారు. అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపిన రాంబాబు అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కొణిజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితురాల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ దుద్దుపూడి గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తి రాత్రి సమయంలో పంట చేనులో ఉన్న మట్టిని అక్రమంగా జేసీబీ ట్రాక్టర్లతో తరలించారని తెలిపారు. గత 50 సంవత్సరాలుగా ఆ భూమిలో పంట సాగు చేసుకుంటున్నామని, అక్రమంగా మట్టి త్రవ్వకాలు జరిపిన రాంబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పేరు నరసింహారావు, కొంజర్ల మండలం దిద్దుపూడి గ్రామంలో రెవెన్యూ కిందకు వస్తున్నటువంటి ఈ మా బావగారైన చెరుకుమల్లి సైదులు 70వ సర్వే నెంబర్లో వీళ్ళు చెరుకుమల్లి రాము అనే వ్యక్తి ఒక 2 సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పెట్టుకుంటా మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బందులు పెట్టుకుంటా ఈ రెవెన్యూ 70 సర్వే నెంబర్లో గల దాంట్లో అక్రమంగా మాకు తెలియకుండా అర్ధరాత్రి వచ్చేసి మొత్తం తోలకాలు మట్టి తోలకాలు ఒక 300 నుంచి 500 టిప్పుల వరకు మొత్తం తోలారు. మాకు ఎట్లయినా కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం జరిగేటట్లు చేయాలి అని నేను ఈ న్యాయం జరగాలి అని కలెక్టర్ గారిని, ఈ జిల్లా రెవెన్యూ ఎవరైతే ఈ రెవెన్యూ దేని కింద అయితే కొంజర్ల రెవెన్యూ కిందకు వస్తుంది కాబట్టి కఠిన చర్యలు ఎంఆర్ఓ గారు అయితే వీళ్ళందరినీ తీసుకొని మాకు న్యాయం జరిగేటట్లు మేము మా తరపున మేము చెరుకుమల్లి సైదులు ఇది మా నాన్నగారి వారసత్వంగా ఈ భూమి నాకు సంక్రమించింది. ఇది సర్వే నాకు ఈ భూమి మా నాన్నగారి వారసత్వంగా నాకు సంక్రమించింది. ఈ భూమి సర్వే నెంబర్ ఈ భూమి ఖమ్మం జిల్లా కొంజర్ల మండలం దిద్దుపూడి గ్రామంలో 70వ సర్వే నెంబర్లో నాకు 2 ఎకరాల 2 గుంటల భూమి ఉంది. ఈ సర్వే నెంబర్లో నాకు తెలియకుండా అర్ధరాత్రి చెరుకుమల్లి రాము వాళ్ళ అనుచరులు అక్రమంగా మట్టి తవ్వి నా పొలాన్ని చిరాకు చేసి నవ్వుతులు పెట్టి ఇబ్బంది పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు. ఈ ఇబ్బంది వల్ల మళ్ళీ మేము అడిగితే వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యంగా మా మీదకి వచ్చి మేము లోకల్లో మీరేం చేస్తారో చేసుకోపోండి అని మాట్లాడుతున్నారు. మేము అడిగితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం.